ప్రభుత్వం వీటిని నిలువరించలేకపోయిందని దేశమంతా, అంతెందుకు ప్రపంచమంతా చర్చలు జరిగాయి. ఇక్కడే సీన్లోకి చంద్రబాబు వచ్చాడు. అప్పుడే మోడీకి బాబుకి వైరం స్టార్ట్ అయింది. అప్పుడు భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా. ఆ చొరవతో భారతదేశం ఒక లౌకిక దేశం. మతపరమైన హింస, అరాచకం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. గుజరాత్ అల్లర్లు ఆమోదయోగ్యం కాదు. అంతర్జాతీయంగా దేశ ఔన్నత్యాన్ని కాపాడాలంటే గుజరాత్ అల్లర్లను నియంత్రించలేకపోయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బర్తరఫ్ చేసి కొత్త ముఖ్యమంత్రిని నియమించమని వాజ్పేయి మీద ఒత్తిడి చేశాడు చంద్రబాబు. ఎందుకంటే అప్పటికే అమెరికా నరేంద్ర మోడీ వీసా కూడా రద్దు చేసింది. అఫ్కోర్స్ మోదీ ప్రధాని అయ్యాక వీసా పునరుద్ధరించి అమెరికాకు ఆహ్వానించింది, అది వేరే విషయం.